తండ్రికి మరియు పిల్లలకు మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తూ స్కూల్లో వాళ్ళు గెలుచుకున్న ప్రైజెస్ని గురించి వివరిస్తూ ఉంటుంది సంజన. ఇంకా యాంకరింగ్లో భాగంగా అదంతా వింటున్న అరవింద, మిత్ర వీళ్ళందరూ కూడా సంతోషంగా చూస్తూ ఉండిపోతారు. ఇంకా గేమ్స్ వైజ్గా ఎవరెవరు ఏమేమి గేమ్స్లో ప్రైజెస్ గెలుచుకున్నారో సంజన చెప్తూ ఉంటుంది. ఇంకా ఫస్ట్ గేమ్లో లక్కీ, జున్ను ఇద్దరు కలిసి ఈక్వల్గా గెలుస్తారు. అందులో ఇద్దరికి కూడా ఫస్ట్ ప్రైజెస్ వస్తాయి. ఇంకా సెకండ్ గేమ్లో కూడా వాళ్ళిద్దరూ గెలుస్తారు. మిత్ర వాళ్ళకి హెల్ప్ చేయడంతో వాళ్ళిద్దరూ కూడా ఈక్వల్గా గెలుస్తాడు. ఇంకా అందులో భాగంగా వాళ్ళిద్దరికి ప్రైజ్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి అని చెప్పి మిత్రని స్టేజ్ పైనకి పిలుస్తారు. వాళ్ళిద్దరూ ఈక్వల్గా పర్ఫామ్ చేయడం వల్ల అందరూ సంతోషంగా చూస్తూ ఉండిపోతారు. ఇంకా ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కోసం అని చెప్పి మిత్రను స్టేజ్ పైనకి పిలుస్తారు. అది విన్న లక్ష్మి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. దేవుడా, తండ్రి కొడుకులను ఈ రకంగా ఒకటి చేసావా అని చెప్పి తనలో తాను ఆలోచించుకుంటూ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇంకా జున్ను లక్కీ కూడా ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళిద్దరు స్కూల్కి గెస్ట్గా రావడంతో ఇద్దరిని కూడా స్టేజ్ పైనకి పిలుస్తూ ఉంటే లక్ష్మి చాలా ఆనందంగా చూస్తూ ఉంటుంది. తండ్రి కొడుకుల మధ్య బాండ్ ఈ విధంగా కుదిర్చావా తండ్రి అని చెప్పి ఆనందిస్తూ ఉంటుంది. ఇంకా అరవింద, మిత్ర ఇద్దరు కూడా స్టేజ్ పైనకి వచ్చేసి మాట్లాడుతూ ఉంటే అది లక్ష్మి కింద నుంచి మొత్తం చూస్తూ ఉంటుంది. ఇంకా పిల్లలకి వాళ్ళు ప్రైజ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. మిత్ర, అరవింద ఇద్దరిని కూడా వాళ్ళిద్దరికీ ప్రైజెస్ ఇవ్వమని సంజన చెప్పడంతో మిత్ర ఇద్దరు కూడా లక్కీకి మరియు జున్నుకి వాళ్ళు పొందుకున్న ప్రైజెస్ని గిఫ్ట్స్గా ఇస్తారు. గిఫ్ట్స్గా తీసుకున్నాక మిత్ర గారిని మాట్లాడమని సంజన రిక్వెస్ట్ చేయడంతో మిత్ర వచ్చి స్టేజ్ పైన మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా పిల్లలకి తండ్రికి ఉన్న బాండింగ్ గురించి మాట్లాడతాడు. లోకంలో ఉన్న వాళ్ళందరికీ తల్లి ప్రేమ కనిపిస్తుంది, కానీ తండ్రి ప్రేమ ఎవరికీ కనిపించదు. కానీ తల్లి ప్రేమ కంటే తండ్రి ప్రేమ చాలా గొప్పది. అది అందరికీ కనిపించదు, కానీ ఎవరెస్ట్లా తన లోపలే పెట్టుకొని బయటికి మాత్రం చాలా కఠినంగా ఉంటాడు. కానీ ఆ కఠినం వెనకాల చాలా ప్రేమ దాగి ఉంటుంది అని చెప్పి స్పీచ్లో మాట్లాడుతూ ఉంటాడు. ఆ కఠినమైన మనస్సు వెనకాల ఎంతో ప్రేమ దాగి ఉంటుంది. పిల్లల కోసం తండ్రి ఎప్పుడు తాపత్రయపడుతూనే ఉంటాడు అని చెప్పి చెప్తూ ఉంటే అరవింద చాలా సంతోషంగా ప్రౌడ్గా మిత్రను అలానే చూస్తూ ఉంటుంది. ఇంకా తండ్రికి పిల్లలకు మధ్య ఉండే బాండింగ్ గురించి మిత్ర మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా అరవింద చూస్తూనే ఉండిపోతుంది. కింద నుంచి మనీషా దేవయాని కూడా చూస్తూ తన స్పీచ్ని వింటూ ఉంటారు. ఇంకా వాళ్ళ గొప్పతనం గురించి మిత్ర చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా సంజన పిల్లల్ని కూడా అడుగుతుంది, మీరు పొందుకున్న గిఫ్ట్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి లక్కీని అడగడంతో లక్కీ ఇలా అంటుంది, నా గిఫ్ట్స్ అన్నీ నేను తీసుకున్నాను, దీని అంతటికీ కారణం మా నాన్నే, ప్రతిదానికి మా నాన్నే కారణం, ఈ గిఫ్ట్ని కూడా మా నాన్నకే ప్రజెంటేషన్ చేస్తున్నాను అని చెప్పి లక్కీ చెప్పడంతో అక్కడున్న వాళ్ళందరూ సంతోషంగా చూస్తూ ఉంటారు. సంజన, ఇంకా వాళ్ళ ఫాదర్, అరవింద, జున్ను కూడా అలానే చూస్తూ సంతోషంగా చూస్తూ ఉండిపోతారు. ఇంకా సంజన జున్నుని కూడా అడుగుతుంది. అప్పుడు జున్ను వెంటనే ఇలా అంటాడు, నాకు మాత్రం మా నాన్న కాదు, నాకు మా అమ్మే గొప్ప. ఎందుకంటే నేను గిఫ్ట్స్ పొందుకున్నానంటే దానికి మా అమ్మే కారణం. మా అమ్మ ప్రేమ చాలా గొప్పది. నాకు నా ప్రైజెస్ని నేను కూడా మా మమ్మీకే ఇస్తాను అని చెప్పి అంటాడు లక్కీ. అందుకు వాళ్ళ మమ్మీ చాలా కింద నుంచి చూస్తూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. మిత్ర మాత్రం తన ఇన్నర్ వాయిస్గా ఇలా అనుకుంటాడు, నువ్వు చూడడానికి మిరపకాయ ఎంత ఉంటావు, కానీ సీమ టపాకాయ ఎంత పేలుతావురా. నేను ఫాదర్ గురించి చెప్తే నువ్వు దానికి క్వైట్ అపోజిట్గా మదర్ గురించి చెప్తున్నావు కదా అని చెప్పి మిత్ర తనలో తాను ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇదంతా లక్ష్మి కింది నుంచి చూస్తూనే ఉండిపోతుంది. జున్ను వాళ్ళ మదర్ కోసం అలా మాట్లాడుతూ ఉంటే మిత్ర ఇంకా తన మాటల్ని వింటూ తన ఇన్నర్ వాయిస్గా ఇలా అనుకుంటూనే ఉండిపోతాడు. చాలా షార్ప్ రా నువ్వైతే, నేను ఫాదర్ కోసం మాట్లాడుతూ ఉంటే నువ్వు మదర్ కోసం చెప్తున్నావా, ఇంత ఆపోజిట్గా మాట్లాడుతున్నావు, ఇంత షార్ప్ ఉన్నావు అని చెప్పి తన ఇన్నర్ వాయిస్గా అనుకుంటే జున్ను కూడా ఇలా అంటాడు, మీరు ఫాదర్స్ గొప్పతనాన్ని చెప్పారు, అది మీ పర్స్పెక్టివ్, కానీ నాకు మా అమ్మే గొప్ప, నేను మా అమ్మ గురించే మాట్లాడతాను అని జున్ను తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ అమ్మ గురించి అలానే మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా విన్న అరవింద చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. మిత్ర మాత్రం జున్నుని చూస్తూ కోపగించుకున్నట్టుగా విసుక్కున్నట్టుగా చూస్తూ ఉండిపోతాడు. తనని చూసి తన ఇంటెలిజెన్స్ చూసి ఆశ్చర్యపోతాడు. ఇంకా ఇంటి దగ్గరికి వస్తే జున్ను చాలా డల్గా సోఫాలో కూర్చొని ఉంటాడు. అదంతా చూస్తున్న నానమ్మ అప్పుడే అర్జున్ కూడా రావడంతో, ఏంట్రా నువ్వు స్కూల్లో ఉండకుండా, పిల్లలు గిఫ్ట్స్ తీసుకునేటప్పుడు స్కూల్లో ఉండకుండా పని అని ఎక్కడికి వెళ్ళిపోయావురా, చూడు
జున్ను అలిగి అక్కడ సోఫాలో ఒంటరిగా కూర్చున్నాడు అని చెప్పడంతో అదేంటమ్మా నేను లక్ష్మికి చెప్పే వెళ్ళాను కదా అంటానంటే, లక్ష్మి ఎక్కడుందిరా, లక్ష్మి లేదు నువ్వు లేదంట, పిల్లాడు ఒంటరిగా స్టేజ్ మీద ఒక్కడే ఉన్నాడంట, మీరిద్దరూ తనను వదిలేసి వెళ్ళిపోయినందుకు తాను చాలా అలిగి కూర్చున్నాడు అక్కడ అని చెప్తే అప్పుడు వెంటనే అర్జున్ జున్ను దగ్గరికి వెళ్ళి కంగ్రాట్స్, మొత్తానికి సాధించావు కదా గిఫ్ట్స్ అని చెప్పంటే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి కబుర్లు చెప్తే ఏంటి, మీరిద్దరూ అక్కడ లేరు, నేను ఒక్కడినే అక్కడ మాట్లాడితే అందరూ చప్పట్లు కొట్టారు కానీ మీరు అక్కడ లేరు, నాకెంత బాధేసిందో తెలుసా, మీరు ఇప్పుడు వచ్చి కంగ్రాట్స్ చెప్తే ఎవరికి కావాలి అని చెప్పి అక్కడి నుంచి జున్ను అలిగి వెళ్ళిపోతాడు. అప్పుడు వెంటనే అక్కడికి నాన్నమ్మ కూడా వచ్చేసి ఇలా అంటుంది, ఏమోరా లక్ష్మి కూడా లేదంటుంది, చూడు అక్కడి నుంచి స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి డల్గా ఉంది అని చెప్పి అనడంతో అర్జున్ లక్ష్మి దగ్గరికి వెళ్ళి, ఏమైంది లక్ష్మి, ఎందుకు అలా డల్గా ఉన్నావు, నేను నీకు చెప్పే వెళ్ళాను కదా నువ్వు జున్నుని చూసుకోమని చెప్పి, నాకు పనుందని వెళ్ళాను కదా అని చెప్తాడు. అందుకు లక్ష్మి ఏమీ అనకుండా అలానే సైలెంట్గా ఉంటుంది. అందుకు అర్జున్ వెంటనే ఇలా అంటాడు, నువ్వేంటో లక్ష్మి ఎవరికి అర్థం కావు, నీ గతం గురించి ఎవరికి చెప్పాలని అనుకోవట్లేదు, సరే మంచిది, నీ జాగ్రత్తలో నువ్వు ఉన్నావేమో, కానీ ఎప్పటికైనా ఇది తెలియాల్సిందే కదా, అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నలుగురిలో కలవడానికి నీకెందుకంత భయంగా ఉంటుంది, పిల్లాడిని అలా ఒంటరిగా వదిలేసి ఎక్కడ ఉన్నావు, నువ్వెందుకని నలుగురిలో కలవడానికి అంతగా ఆలోచిస్తావు, సరే ఆలోచించావు అది నీది, కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకోవాలి కదా, నన్ను ఎన్ని రోజులు ఊరుకున్నాను కానీ ఇక్కడ నుంచి ఆగడం నా వల్ల కావటం లేదు, నీ గురించి ఎవరు, అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ గతాన్ని నువ్వు ఎందుకు దాస్తున్నావు, ఎందుకని దాస్తున్నావు, నువ్వు నలుగురిలోకి రావు, నలుగురితో మాట్లాడలేవు, జనాల మధ్యలో ఉండాలంటే భయంగా ఫీల్ అవుతావు, ఇలా ఎందుకు చేస్తున్నావు, అసలు ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు, నీ ప్రవర్తన వెనుకల ఉన్న కారణం ఏంటి, ఎందుకని జనాల మధ్యకి నువ్వు రావు, అసలు నీ భయం ఏంటి, నీ గతం ఏంటి, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు నువ్వెవరు, నీ గతం ఏంటి అని చెప్పి అర్జున్ గుచ్చి అడగడంతో లక్ష్మి ఏమి పాల్పడక అతన్ని అలానే చూస్తూ ఇలా మాట్లాడుతుంది, అర్జున్ గారు మీరు నన్ను ప్రస్తుతానికి ఏమి అడగండి, సమయం వచ్చినప్పుడు నేనే అన్నీ మీకు ఖచ్చితంగా చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి లక్ష్మి వెళ్ళిపోతుంది. ఇంకా ఇంతలో అర్జున్ వాళ్ళ అమ్మగారు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు, ఏమైందిరా, అందరి గురించి మంచిగా కోరుకునే లక్ష్మి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పడంతో ఏమో అమ్మ ఏం చెప్పడం లేదు, సరే మనకు ఉన్న బంధాన్ని బట్టి నేను గౌరవం ఇస్తున్నాను, తన గురించి తెలుసుకోవద్దు, తన అనుమతి లేకుండా ఏం అడగకూడదు అని చెప్పి నేను ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాను, కానీ ఇక్కడ నుంచి నేను అలా ఉండను, తన గురించి తెలుసుకుంటాను, ఖచ్చితంగా తను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, తన వాళ్ళందరూ ఈ వైజాగ్లోనే ఉన్నారు, ఈ వైజాగ్తో తనకు ఎక్కడనో ఏదో అనుబంధం ఉంది, అందుకనే ఎవరి మధ్యలోకి రావాలన్నా భయపడుతుంది, ఈ వైజాగ్కి తనకి ఉన్న సంబంధం ఏంటి, ఎందుకని జనాలతో మాట్లాడడానికి భయపడుతుంది, నేను తెలుసుకుంటాను అని చెప్పి అర్జున్ చెప్తాడు. ఇంకా ఇంతలో లక్కీ మిత్ర ఇద్దరూ మాట్లాడుతూ ఇలా అంటూ ఉంటారు, తనకు వచ్చిన గిఫ్ట్స్ని ఏవి ఎక్కడ అరేంజ్ చేయాలి అని చెప్పి లక్కీ వాళ్ళ ఫాదర్తో మాట్లాడుతూ ఉంటుంది. గిఫ్ట్సే కదా లక్కీ, ఎక్కడ పెట్టిన గిఫ్ట్స్ వాల్యూ మారుతుందా అని చెప్పి అంటే, నాకు చూడు అన్ని గిఫ్ట్స్ వచ్చాయి, నేను ఏమైనా ఎక్కడైనా అన్నానా, పబ్లిసిటీ చేశానా అని చెప్పి అంటే, చేయాలి డాడీ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంతలో అరవింద వచ్చేసి, ఏంటి నువ్వు నా కొడుకుకి ఏదో నేర్పిస్తున్నట్టున్నావు, ఏదో చెప్తున్నట్టున్నావు, నా కొడుకు కంటే ఎక్కువ తెలుసా నీకు అని చెప్పి అంటే అరవింద అంటుంది, అందుకోసం నానమ్మ నువ్వు ఎలాగో మీ కొడుకు చెప్పలేవు కదా, నేనన్నా చెప్తున్నాను అని చెప్తే, చూడరా నీ కూతురు ఏదో 2 గిఫ్ట్స్ వచ్చేసరికి రెక్కలు వచ్చిన మిడత పిల్లల ఎలా గుర్తుందో అని చెప్పి అంటుంది, దాన్ని నీవు సాధించిన 2 గిఫ్ట్స్కి కూడా నా కొడుకే కారణం, మర్చిపోయావా అని చెప్పి అంటే, అవునులే అమ్మ ఆ క్రెడిట్లో సగభాగం మీ కొడుకుకి కూడా ఉంది, నేనేం కాదో అన్నానా అని చెప్పి లక్ష్మి వాళ్ళ నాన్నమ్మతో అంటూ ఉంటుంది నవ్వులాటగా. అప్పుడు మాట్లాడుతూ జున్ను కూడా చాలా సంతోషంగా ఉండేవాడు, కానీ వాళ్ళ ఫాదర్ మదర్ అక్కడ లేకపోవడంతో బాధపడుతూ ఉన్నాడు అని చెప్పి అంటే, అవును వాడు బాధపడుతున్నాడని నువ్వు బాధపడుతున్నావు, నీ బాధను చూడలేక నేను సాయం చేశాను అని చెప్పి మాట్లాడతాడు మిత్ర. అందుకు మిత్ర ఇలా అంటాడు, వాళ్ళ పేరెంట్స్ ఏం పేరెంట్సో ఏమో, బాధ్యతగా అక్కడ ఉండాలి కదా అని చెప్పి, వాళ్ళ మదర్ అయితే అసలు స్కూల్లో డ్రాప్ చేయడం కూడా నేను చూడలేను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు మిత్ర. అందుకు లక్కీ ఇలా అంటుంది, వాళ్ళ మదర్ చాలా మంచిది, నన్ను కూడా సొంత అమ్మలా చూసుకుంటుంది అని చెప్పి లక్కీ మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ ఫాదర్తో. అసలు వాళ్ళ అమ్మ ఎవరు, ఎలా ఉంటుందో కూడా మేము చూడలే కదా అని చెప్పి మిత్ర లక్కీతో అంటే, ఓ మీరు జున్ను వాళ్ళ మదర్ని చూడలేదు కదా, ఆగండి నేను చూపిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి తన ఫోన్ని తీసుకొని వస్తుంది. ఇంకా తన ఫోన్లో ఉన్న వీడియోస్ని చూపిస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటుంది, నేను ఆ రోజు జున్ను వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడు హోమ్ టూర్ చేశాను కదా, ఆ వీడియోలో వాళ్ళ మదర్ కంపల్సరీ ఉంటుంది అని చెప్పి ఆ వీడియోని ఆన్ చేసి ఇంకా ఆ ఇంట్లో తీసిన వీడియోని చూపిస్తూ ఉంటుంది. ఇంకా ఆ ఇంట్లో వాళ్ళ నాన్నమ్మను
వాళ్ళ అర్జున్ని ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేసే వీడియోని చూపిస్తూ ఉంటుంది లక్కీ. వాళ్ళిద్దరికీ ఆ వీడియోస్ చూపిస్తూ ఉంటాయి. ఇంకా ఆ వీడియోని అరవింద, మిత్ర ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు. ఎవరెవరు ఉన్నారు అని చెప్పి ఆ వీడియోని చూస్తూ ఉంటే ఆ వీడియోలో బామ్మగారు ఇంకా అర్జున్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది లక్కీ. అప్పుడు మాట్లాడుతూ ఉంటే వెంటనే అక్కడికి మనీషా వచ్చేస్తూ, మిత్ర నీతో అర్జెంట్గా మాట్లాడాలి అని చెప్పి సీరియస్గా మిత్రతో మాట్లాడుతూ ఉంటుంది. లక్కీ నువ్వు లోపలికి వెళ్తావా అని చెప్పి లక్కీని అంటే, లక్కీ లోపలికి వెళ్ళడం ఎందుకు, మనమే అక్కడికి వెళ్ళి మాట్లాడదాం పదండి అని చెప్పి మనీషాని అక్కడికి పక్కకు పిలుచుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అరవింద ఆలోచనలో పడుతుంది. మనీషా ఎందుకు వచ్చి ఎంత సీరియస్గా మాట్లాడాలి అని చెప్పి అడుగుతుంది. ఏమై ఉంటుంది అని చెప్పి అరవింద ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా లక్కీ నానమ్మ నువ్వైనా చూడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, నేను తర్వాత చూస్తాలే అమ్మ అని చెప్పి అరవింద తనతో చెప్తుంది. ఇంకా మనీషా మిత్రాన్ని పక్కకి తీసుకెళ్ళి సైలెంట్గా ఉంటుంది. సైలెంట్గా ఉంటే అర్థం ఏంటి మనీషా, ఏంటి మాట్లాడు, ఏదో చెప్తాను ఒక చెప్పు అంటే ఇంకా మనీషా ఇలా అడుగుతాను మిత్ర, కంపల్సరీ అడుగుతాను. అసలు ఈ ఇంట్లో నాకున్న స్థానం ఏంటి, అసలు నేను ఎవరిని అని చెప్పి మిత్రను అడుగుతూ ఉంటుంది మనీషా. ఇది అర్థం లేని క్వశ్చన్ అని చెప్పి మిత్ర తనతో అంటూ ఉంటే అంతలో అక్కడికి దేవయాని వస్తుంది. దేవయాని వచ్చి క్లాప్స్ కొడుతూ మిత్ర మరియు మనీషా దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది. క్లాప్స్ కొడుతూ అలాగే నడుచుకుంటూ వచ్చి ఇలా అంటుంది, నువ్వు చాలా మంచి క్వశ్చన్ అడిగావు మనీషా అని చెప్పి దేవయాని మనీషాతో అంటుంది. అందుకు మిత్ర ఇలా అంటాడు, అర్థం లేని క్వశ్చన్ని మంచి క్వశ్చన్ అని క్లాప్స్ కొట్టడం అసలు అర్థం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అంతలో అక్కడికి అరవింద వచ్చేస్తుంది. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.